సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ వచ్చేసి మనకు చాలా మంది కూడా చదువుకున్న వాళ్ళు లోకల్ జాబ్లో జాబ్స్ చూసి మోసపోతున్నారు. సో ఎలాంటి జాబ్స్ నమ్మాలి, ఎలాంటి జాబ్స్ నమ్మకూడదు, ఈ రోజు మనకి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నేను ఆల్రెడీ లోకల్ జాబ్లో జరుగుతున్న మోసాల గురించి ఒక 5-6 వీడియోలు అయితే చేసినాను. 5-6 వీడియోలకి వ్యూస్ తక్కువగా వచ్చినాయి, అంటే వ్యూస్ వచ్చినాయి, బట్ వ్యూస్ వచ్చిన అందులో సగం పైగానే మనకి కామెంట్లు కూడా వచ్చినాయి. అన్న ఇట్లా మోసాలు జరుగుతున్నాయి, ఎవరికైనా కంప్లైంట్ చేయొచ్చు అది ఇది అని చెప్పేసి. చూడండి, ఫస్ట్ మనం ఎవరికైనా కంప్లైంట్ చేయడం మాట పక్కన పెడితే ఫస్ట్ మనం మోసపోకూడదు, ఓకేనా? ఇప్పుడు ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు డిగ్రీ అయిపించుకొని బీటెక్లో ఇట్లా ఏదో ఒకటి జాబ్ స్టడీస్ అయిపించుకొని జాబ్స్ కోసం అయితే వెతుకుతున్నారు. ఈ జాబ్స్ కోసం వెతికేటప్పుడు ఏమవుతుందంటే ఈ మనకు తక్కువగా అంటే మొబైల్లో మనం సెర్చింగ్ చేసుకునే యాప్ ఏదైనా ఉందంటే ఒకటి లోకల్ యాప్, నిత్ర యాప్ అని, నౌకరీ యాప్ అని ఇట్లా ఉన్నాయి. బట్ నాకు నౌకరీ యాప్ గురించి తెలీదు, నిత్ర యాప్ గురించి తెలీదు. నేను లోకల్ యాప్లో ఎక్కువగా సెర్చ్ చేసిన దగ్గర 500 జాబ్స్ అయితే పైననే సెర్చ్ చేసిన. ఇందులో నాకు జెన్యున్గా దొరికింది, నా దగ్గర నుంచి ₹1 కూడా డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని మాత్రమే, అంటే 500 జాబ్స్ నేను వెతికితే ఇందులో నాకు నా దగ్గర నుంచి డబ్బులు అడగకుండా నాకు జాబ్ ఇస్తాము అనింది కేవలం ఒక 10 జాబ్స్ మాత్రమే. 10 కూడా తక్కువే. అవి ఏంటివి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఎలాంటి జాబ్స్ మోసాలు జరుగుతున్నాయంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి, తర్వాత డేటా ఎంట్రీ టెలికాలింగ్ అనేది పక్క 100లో మనం ఇప్పుడు లోకల్ యాప్లో 100 కాల్స్ చేసి అందులో 90 కాల్స్ పక్కగా డేటా ఎంట్రీ టెలికాలింగ్ అనే చెప్తారు. సో ఇది ఎట్లా ఉందంటే కంపెనీల పేర్లు కూడా వాళ్ళు ఒక్కొక్కటి వాళ్ళకి నచ్చిన పేర్లు అయితే చెప్తారు. ఇక్కడ చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాము, డేటా ఎంట్రీ టెలికాలింగ్ ఇస్తాము, తర్వాత వచ్చేసి ఫ్రీగా ల్యాప్టాప్ ఇస్తాము, ఫ్రీగా వైఫై కూడా ఇస్తాము అని చెప్పి అంటారు. చూడండి, మనం చదువుకునేది డిగ్రీనో బీటెకో ఏదో ఒకటి ఉంటుంది. సో ఇది ఈ ఎడ్యుకేషన్కి మనకి డేటా ఎంట్రీ టెలికాలింగ్ వాళ్ళు చెప్పే ఒకటే ఒక మాట, డేటా ఎంట్రీ టెలికాలింగ్. మేడం అసలు డేటా ఎంట్రీ టెలికాలింగ్ అంటే ఏంటి అంటే కంపెనీ నుంచి మనకు 10 to 15 కాల్స్ వస్తాయి. కామన్ వర్డ్ ఇది, అందరూ చెప్పేది కామన్గా 10 to 15 కాల్స్ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? కంపెనీ నుంచి వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి క్లారిటీ అడగండి. నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ అంటే ఏం లేదు, కంపెనీలో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళ డాక్యుమెంట్లు అన్ని, ప్రూఫ్లు అన్నీ తీసుకొని మనము ఈ ఆఫీస్లో సబ్మిట్ చేయాలని వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి ఏది తోస్తే అది చెప్తారనమాట. అంటే వాళ్ళ పైనుండే ట్రైనర్లు వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు కూడా మనకి అదే చెప్తారు. సరే ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మేము వర్క్ ఏ విధంగా చేయాలి అంటే, సో ఇప్పుడు చెప్పాం కదా సార్, మీకు ట్రైనింగ్ ఉంటుంది, ఆ ట్రైనింగ్ తర్వాత మీరు వర్క్ ఏ విధంగా చేయాలని చెప్పేసి మా కంపెనీ వాళ్ళు చెప్తారంటారు. ఫ్రీగా ల్యాప్టాప్ ఇస్తాము, ఫ్రీగా వైఫై కూడా ఇస్తాము అంటారు. ఇక్కడ మనకి యావరేజ్గా తక్కువ వేసుకున్నా కూడా ఒక ల్యాప్టాప్ ఎంత ఉంటుంది కాస్ట్? 20-25,000. ఒక బెటర్మెంట్ ల్యాప్టాప్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 40-45,000 ఉంటుంది. మరి 40-45 వేల ల్యాప్టాప్, అలాగే మంత్లీ ఒక వైఫై రీఛార్జ్ పెట్టుకొని నెలకు ₹1000 మనకి ఎందుకు ఇస్తారు చెప్పండి? అవన్నీ వాళ్ళు చెప్పడం అయితే చెప్తారు, ఫ్రీగా ల్యాప్టాప్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, ఫ్రీగా వైఫై ప్రొవైడ్ చేస్తుంది. ఏ పక్క నుంచి వస్తాయి? ఏ పక్క నుంచి రావు. కాకపోతే మనం నమ్మడానికని అట్లా చెప్తారు అంతే. సరే ఓకే సార్, మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ టెలికాలింగ్ జాబ్ ఇస్తాము మేము, మరి మీరు ఇంటి దగ్గర ఉండే చూసుకోవచ్చు, ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు. టెలికాలింగ్ అంటే ఏం లేదు సార్, మనకు కంపెనీ నుంచి 10 to 15 కాల్స్ వస్తాయి. మీరు కంపెనీ గురించి ప్రోడక్ట్స్ ఉంటాయి, ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చెప్తారు. డేటా ఎంట్రీ అంటే ఇదిగోండి సిస్టమ్ వర్క్ ఉంటుంది, ఇక్కడ ఇలా చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తారు. సరే ఓకే మేడం, మేము శాలరీ ఎట్లా ఉంటుందంటే టెలికాలింగ్ అయితే 18,000 ఉంటుంది, డేటా ఎంట్రీ అయితే 22,000 ఉంటుందని చెప్తారు. వాళ్ళు చెప్పే శాలరీ 1,000-2,000 అటు ఇటు ఏదైనా కానివ్వండి. సో ఈ ప్రాసెస్ అయితే చెప్తారు. కానీ సార్ మేడం మరి మేము ఏమైనా అమౌంట్ కట్టాలంటే ఖచ్చితంగా కట్టాలి సార్, ఎందుకంటే కంపెనీలో ఛార్జెస్ ఉంటాయి కదా, ప్రాసెసింగ్ ఫీజ్ అని, లేదంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఛార్జెస్ అని చెప్పి, లేదంటే కంపెనీలో మీరు మెంబర్ అవుతున్నందుకని ఒకటి, లేదంటే కంపెనీ నుంచి మీకు ఐడి కార్డు వస్తుంది, ల్యాప్టాప్ వస్తుంది, ఫ్రీగా వైఫై వస్తుంది. సో అందుకోసం మీరు డబ్బులు కట్టాలా అని చెప్పేసి, లేదంటే కంపెనీలో మీరు మెంబర్షిప్ తీసుకోవడానికి వాళ్ళకి నచ్చిందే చెప్తారయ్యా. సో వాళ్ళు ఏది చెప్పినా సరే మీ దగ్గర నుంచి డబ్బులు అడుగుతున్నారంటే పక్కా అది ఫ్రాడ్, ఓకేనా? పక్కా ఫ్రాడ్. అది దాంట్లో ఏ మాత్రం డౌట్ పెట్టుకోకండి. కాకపోతే ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఇంత డబ్బులు తీసుకుంటారు. ఒకరు 250 అడుగుతారు, ఒకరు 200 అడుగుతారు, ఒకరు 300, 450, 350, 500, ₹1,000 ఇట్లా ఎంతైనా అడుగుతుంటారు. ఎక్కువగా మన తగిలేది వచ్చేసి ₹450, ₹550, ₹350, ₹250 ఎక్కువగా మనకి తగులుతాయి. ఇట్లాంటి జాబ్స్ అన్ని కూడా అస్సలు నమ్మద్దండి. మనం చదువుకున్న చదువులకి మనకు 40,000 పెట్టి ల్యాప్టాప్ ఎవడు ఇవ్వడు, ₹1000 పెట్టి నెలకు రీఛార్జ్ చేసుకోము, వైఫై ఎవడు ఇవ్వడు, డేటా ఎంట్రీ టెలికాలింగ్ ఎవడిస్తాడయ్యా? ఇవన్నీ ఎవడు ఇవ్వడు. సో మన దగ్గర నుంచి డబ్బులు మాత్రమే కట్టించుకుంటారు, ఆ తర్వాత వర్క్ ఇస్తారు.
సింపుల్‌గా నేను మోసపోయింది చెప్తా చూడండి. ఒక ఆమెకి కాల్ చేసినాను. కాల్ చేస్తే సార్ డేటా ఎంట్రీ టెలికాలింగ్ సార్. ఓకే మేడం డబ్బులెంత కట్టాలా? 500 కట్టాలి సార్. ఓకే. డబ్బులు కూడా కట్టేసిన 500. కట్టిన తర్వాత వాళ్ళు వర్క్ ఇచ్చిండ్రు. ఆ వర్క్ ఏంటంటే మనకు డైలీ ఒక 3 పేజీలు ఇస్తారు. పేజీలంటే ఏం లేదంటే మన పేపర్ ఉంటది కదా! A4 సెట్ పేపర్‌లు. ఆ పేపర్‌ల లాంటివి ఫోటోలు తీసి పెడతారు. ఆ ఫోటోలలో ఏముంటుందంటే కర్సివ్ రైటింగ్ ఉంటుంది. అంటే కలిప్రాతలాగా. ఆ కలిప్రాత ఉండే 3 ఫోటోలని మనకు వాట్సాప్ చేస్తారు. ఆ వాట్సాప్ చేసినప్పుడు వాటిల్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనము గూగుల్‌లోకెళ్ళి గూగుల్ ఆన్ చేస్తే అక్కడ పైన మనకు టెక్స్ట్ స్కానర్ అని ఒకటి ఉంటుంది. లెన్స్ స్కాన్ చేసేసి దాని మీద మనం ట్యాప్ చేసి వాడు పెట్టిన 3 ఫోటోల పేజీలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క ఫోటోని మనము సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. అక్కడ గూగుల్ ఏం చేస్తుంది, ఆ కర్సివ్ రైటింగ్‌లో ఉండేదాన్ని నార్మల్ రైటింగ్‌లోకి మొత్తానికి మార్చేసి కాపీ చేసుకోమని అడుగుతుంది. దాన్ని కాపీ చేస్తాం. ఇక్కడ వాడు ఏదైతే మనకు వాట్సాప్ పెట్టిండో దాంట్లోకి మళ్ళీ పేస్ట్ చేస్తాం. అంతే, ఏం లేదు. అది ఎంత ఒక్క నిమిషం పని అంతే. వాడు పెట్టిన 3 పేజీలు. వాడేమంటాడంటే పేజీకి 200 ఇస్తామన్నా మీరు డైలీ 3 పేజీలు చేసుకోండి, లేదా 5 పేజీలు చేసుకోవచ్చు, లేదా 9 పేజీలు 7 పేజీలు కూడా చేసుకోవచ్చు అంటాడు. అంటే రోజు మనం 3 పేజీలు చేస్తున్నామంటే పేజీకి 200 మనకు రోజుకు 600 వస్తుంది. 6 మూల 18,000 నెలకు 18,000 ఇస్తానంటాడు. జస్ట్ ఒక పేపర్ని మనం కర్సివ్ రైటింగ్ నుంచి నార్మల్ రైటింగ్ లోకి మార్చడానికి పెద్ద కష్టమేం కాదు, పెద్ద టైం కూడా పట్టదు. అట్లాంటిది వాడు మనకి ఇంత ఈజీగా వర్క్ ఇస్తున్నాడంటే మనం ఎట్లా నమ్మాలి చెప్పండి? ఇది పక్క ఫేక్ అనమాట. ఇది ఒక టైప్. జస్ట్ వాళ్ళు చీట్ చేసే దాంట్లో ఇది ఒక టైప్ అంతే. ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి. తర్వాత వచ్చేసి సరేలే అని చెప్పేసి 500 డబ్బులు కట్టినాము. డబ్బులు కట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులకు ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసి ఏం చెప్పారంటే, సార్ మీరు మా యొక్క కంపెనీలో జాయిన్ అయ్యారు కదా, మీరు వర్క్ కూడా చేసుకుంటున్నారు. ఇదిగోండి మీరు ఒక 10 రోజులు 15 రోజుల నుంచి మీరు వర్క్ చేస్తున్నారు. డైలీ 3 పేజీలు చేస్తున్నారు. కాబట్టి 3 పేజీలకు రోజుకు 600 అవుతున్నా మీకు ఇదిగోండి 20 రోజులకి ఇంత లెక్క వస్తుంది. కాకపోతే సార్ ఇక్కడ ఒక చిన్న షరతు అయితే ఉంది. అదేంటంటే కంపెనీలో మీరు మెంబర్గా కావాలా అంటే మీరు ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్నారు కాబట్టి వెల్కమ్ బోనస్ కింద కంపెనీకి మీరు 3,000 డబ్బులు కట్టాలి సార్ అంటారు. మరి స్టార్టింగ్లో చెప్పలేదు కదా మేడం అంటే, స్టార్టింగ్లో కాదు సార్, మేము అందరికీ ఎవరికి కూడా చెప్పలేదు స్టార్టింగ్లో. ఇప్పుడు కొత్తగా రూల్ తీసుకొని వచ్చింది. ఇప్పుడు కంపెనీలో 10,000 మంది ఉన్నారు. 10,000 మంది డబ్బుల్ని కూడా కంపెనీ పెట్టుకోవాలంటే పెట్టుకోలేదు కదా. కాబట్టి 10,000 మంది దగ్గర నుంచి కంపెనీనే డబ్బులు అడుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళు 10,000 మంది మనిషికి 3,000 ఎంత డబ్బులు కంపెనీకి కడతారు, ఆ తర్వాత వితిన్ 24 అవర్స్ లేదా వితిన్ 1 అవర్లోనే మీకు మళ్ళీ రీఫండ్ వస్తుంది. అది ఏ విధంగా వస్తుందంటే కంపెనీ వెల్కమ్ బోనస్ కింద కంపెనీకి మనం పెడతాము. తర్వాత వచ్చేసి కంపెనీ మళ్ళీ మీకు రిటర్న్ చేస్తుంది సార్. లేదంటే మీకు శాలరీతో పాటు ఫస్ట్ 1 అవర్ అంటారు. 1 అవర్కి రాదు. కాల్స్ చేస్తామా, సార్ మేము కూడా కట్టుకున్నాం సార్, ఇదిగోండి సార్ ప్రూఫ్ అని అంటారు. వాళ్ళు కట్టుకునింటారు, ప్రూఫ్ వేసుకునింటారు. అది ఏం లాభం చెప్పండి? వాళ్ళు ఎవరికి కడుతున్నారు? ఇప్పుడు మన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నాము. నేను మీకే డబ్బులు పంపిస్తాను, 3,000 డబ్బులు పంపిస్తా. 3,000 డబ్బులు పంపించి నేను నీ కింద జాయిన్ అవుతున్నాను, నీ కంపెనీలో జాయిన్ అవుతున్నాను అని చెప్తా. నా పక్కన మా ఫ్రెండ్ ఇంకొకడు ఉంటాడు. వాడికి నేనేం చెప్తా, అరే ఇదిగోరా నేను కూడా కంపెనీకి 3,000 డబ్బులు వేసినాను, నువ్వు కూడా వేసేయరా అని చెప్పేసి నేను మా ఫ్రెండ్కి చెప్తా. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇతను వేసినాడు కదా, నేను కూడా వేద్దాంలే డబ్బులు అని అనుకుంటాడు. ఎందుకు? ఇక్కడ నమ్మకం ఉంది. అంటే నేను మీకు వేసినాను అనేది నమ్మకం ఉంది వాడికి. ఎందుకంటే నేను కూడా వేసినా అంటే ఇతను కూడా డబ్బులు కట్టినాడు కదా, నేను కూడా కడతానని. కానీ వాడికేం తెలుసు అసలు మన ఇద్దరం ఫ్రెండ్స్, మన ఇద్దరం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నామని తెలియదు కదా. సో ఇక్కడ వీళ్ళు కూడా అంతే. ఒకటే కంపెనీలో ఒక 20-30 మంది, ఒక 100 మంది ఉంటారు. వాళ్ళు కూడా వేరే వాళ్ళకి కంపెనీకి డబ్బులు పే చేసినట్టు స్క్రీన్ షాట్లు తీసి పెడతారు. అవి ఏదో కంపెనీ కాదు, అది వేరే వాళ్ళకు అక్కడ ఉండే వాళ్ళ ఫ్రెండ్స్కే పంపించుకొని ఇదిగోండి మనకు పెడతారు, మనం నమ్మడానికి పెడతారు. సరేలే వాళ్ళు కూడా కట్టుకున్నారు కదని మనం కూడా పే చేస్తాం. పే చేసిన తర్వాత ఒక 1 అవర్కి వస్తుందని చెప్తారా, ఒక 2 అవర్స్ తర్వాత కాల్ చేస్తాం, లిఫ్ట్ చేయరు. మళ్ళీ ఎక్కువ సార్లు మనం రిపీట్గా కాల్ చేస్తున్నాం అనుకోండి, ఆ తర్వాత కాల్ చేసి సార్ ఇది కొంచెం ఎర్రర్ ప్రాబ్లం ఉంది, లేదంటే సార్ కంపెనీలో చాలా మంది ఉన్నారు కదా, కంపెనీ మా సార్ వాళ్ళు ఇప్పుడే రూల్స్ చేంజ్ చేశారు, ఒక్కొక్కరిది సపరేట్గా డబ్బులు పంపించడం కంటే అందరిది ఒకేసారి, అంటే అందరూ మాకు డబ్బులు కంపెనీకి పంపించిన తర్వాత అందరికీ కలిసి ఒకేసారి డబ్బులు మళ్ళీ వాళ్ళకి రిటర్న్ పంపిస్తాం సార్, అందుకోసం లేట్ అవుతుంది, ఇంకా అమౌంట్ కట్టని వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు, సో వాళ్ళు కూడా డబ్బులు కట్టారంటే అందరికీ కలిసి ఒకేసారి వేస్తాం సార్, అప్పటి వరకు వెయిట్ చేయండి అంటారు. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. అంతవరకు వెయిట్ చేస్తాం. ఆ తర్వాత ఏంటి, ఇంకా నెక్స్ట్ డే నుంచి కాల్ లిఫ్ట్ చేయరు, ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తాయి, లేదా కాల్ లిఫ్ట్ చేయరు. ఇప్పుడు నాకు ఒక అమ్మాయి, అంటే నాకు జాబ్ ఇప్పిస్తాననింది ఒక అమ్మాయి, నాకు కంపెనీ నుంచి కాల్ చేసింది ఇంకొక అమ్మాయి, నాకు వర్క్ ఇచ్చింది ఇంకొక అబ్బాయి, మొత్తం 3 మెంబర్స్. ఈ 3 కూడా నాకు కాల్ చేసి జాబ్ ఇస్తాననింది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి అసలు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకునింది.
నెక్స్ట్ కంపెనీ వాళ్ళకి కాల్ చేసి ఇంకొక అమ్మాయికి ఏది నాకు సార్ మీకు ల్యాప్టాప్ పంపిస్తాము, మీకు ఇంత సాలరీ వస్తుంది, మీ ఐడి ప్రూఫ్లు అవన్నీ పెట్టండి అని. సో వాళ్ళకి కాల్ చేశానేమో వాళ్ళు కూడా సమాధానం లేదు, అంటే ఆన్సర్ చేయడం లేదు ఒక 4-5 రోజులు. ఆ తర్వాత నాకు ఎవడైతే వర్క్ పెడుతున్నాడో వాడికి కాల్ చేసి వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇక్కడ చూడండి, ఒకటి ఆలోచించండి, 40,000 పెట్టి ల్యాప్టాప్ ఎవడు ఇవ్వడు, నెలకు 1000 రూపాయలు పెట్టి రీఛార్జ్ మనకి ఎవడు చేయడు వైఫైకి. ఓకేనా, మనం చదివింది అర్ధ చదువులు, ఏది డిగ్రీలు, బీటెక్లు, ఇంటర్లు, ఇవి 10th అని. చూడండి, నేను కాల్ చేసి కంపెనీకి, సార్ నేను డిగ్రీ చదువుకున్నా నాకు ఎంత సాలరీ వస్తుంది, 20,000-25,000 వస్తుంది. సార్ నేను ఇంటర్ చదువుకున్నా, ఇంటర్ మాత్రమే, సార్ నాకు ఎంత సాలరీ వస్తుంది, నీకు కూడా 20,000-25,000 వస్తుంది. సార్ నేను 10th చదువుకున్నాను, మరి నాకు ఎంత సాలరీ వస్తుంది, నీకు కూడా అంతే 20,000-25,000 వస్తుంది. నుంచి వస్తాయి, క్వాలిఫికేషన్ బట్టే కదా డబ్బులు. మరి ఈ విధంగా ఎట్లా వస్తాయి? ఇది పక్కా ఫేక్. సో కాబట్టి ఎవరు కూడా నమ్మొద్దండి. ఇన్ కేస్ మీరు ఏవైనా ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ ఇట్లా వాళ్ళ డాక్యుమెంట్లు అడుగుతారు, వాళ్ళకి అయ్యే అసలు అవసరమే లేదు. కానీ మనకు నమ్మకం కలిగించేదానికి మాత్రమే అడుగుతారు. సార్ మీ ఫోటో పెట్టండి, సార్ మీ ఆధార్ కార్డు పెట్టండి, మీ ఆధార్ కార్డు క్లారిటీగా ఉండాలా, తర్వాత మీ పాన్ కార్డు పెట్టండి అని. ఇవి ఎందుకంటే మనం నమ్మడానికి మాత్రమే వాళ్ళు అడుగుతారు మన దగ్గర నుంచి. అన్ని పేపర్లు చింపేస్తారో, లేకపోతే మనమేం ఫిజికల్ ఇవ్వడం లేదు, జస్ట్ వాట్సాప్ చేస్తాం, తర్వాత తీసేస్తారు వాళ్ళు అంతే. ఇప్పుడు ఒక మనిషి దగ్గర నుంచి వాళ్ళు 3,000 డబ్బులు కట్టించుకుంటున్నారంటే, ఒక 10 మందిని ఇలాగే కాల్ చేసి, సార్ మేము మీకు జాబ్ ఇస్తాము, స్టార్టింగ్లో 500 కట్టండి, తర్వాత 3,000 కట్టండి అంటే, ఆడికి 3,500 ఒక మనిషి నుంచి మనం కడుతున్నామంటే, అట్లా వాళ్ళు ఒక 100 మందిని మోసం చేశారనుకోండి, అప్పుడు వాళ్ళకి ఎంత డబ్బులు వస్తుంది ఆలోచించుకోండి. 100 మందిని మోసం చేసిన తర్వాత ఆ సిమ్ తీసి పక్కనే వేస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు అదే జరుగుతుంది కదా. అంతలక్క లోకల్ యాప్లలో కొన్ని చాలా మంది కూడా ఇదే చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా డబ్బులు అడిగేటివి మాత్రం మోసపోకండి, ఓకేనా. ఇప్పుడు నాకు జెన్యున్గా వచ్చిన జాబ్స్ ఏంటంటే, ఒకటి హైదరాబాద్లో కార్ షోరూంలో వచ్చింది. నేను వెళ్ళలేదు, జస్ట్ కాల్ చేసినా వాళ్ళు ఈ విధంగా ప్రాసెస్ చెప్పిండ్రు. కార్ షోరూము, సుజుకి కార్ షోరూమ్ అనుకుంటా, దాంట్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా. ఓకే, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి డెలివరీ బాయ్. ఇవి కూడా ఒరిజినలే, ఎందుకంటే డెలివరీ బాయ్ల దగ్గర నుంచి, అంటే మన దగ్గర నుంచి డెలివరీ బాయ్లు ఏం డబ్బులు అడగరు కదా, ఐడి కార్డు కానీ డబ్బులు అడగరు, ఏ దానికైనా సరే డబ్బులు అడగరు. సార్ మీరు ఇట్లా డెలివరీ వేకెన్సీ ఉంది, రాండి డెలివరీ చేసుకోండి, డబ్బులు అమౌంట్ సంపాదించుకోండి, వాళ్ళు ఒకటే మాట చెప్తారు. కాకపోతే డెలివరీ బాయ్గా మనం 10 లక్షం బైక్లలో తిరుగుతూ ఉండాలి కాబట్టి అది వెళ్ళడమా లేదా అన్నది అది మన ఇష్టము, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్యాటరింగ్ కూడా తగిలింది, కానీ దానికి కూడా 1000 రూపాయలు ఏమో డబ్బులు అడిగినారు, ఎందుకంటే యూనిఫామ్ అని చెప్పేసి. సో కాబట్టి ఇదొకటి. ఇవి కొన్ని జెన్యున్గా తగిలినాయి. ఇప్పుడు ఇంకొకటి బడ్జెట్ బీన్యూ మొబైల్స్ ఉంది, సో దాంట్లో ఒకటి జెన్యున్గా తగిలింది. ఇట్లా కొన్ని మాత్రమే ఉంటాయి మీ దగ్గర నుంచి డబ్బులు అడగకుండా. సరే, ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే 500 కదా అడిగేది, సరే పోతే పోనీలే వేద్దాంలే అని అనుకుంటారు, వేస్తారు. వాళ్ళు కూడా ఏదో ఒకటి ఇంకా డబ్బులు వేసిండు కదా, వీడికి నమ్మకం కలిగించడానికి వాళ్ళు కూడా మనకి ఏదో ఒకటి వర్క్ ఇస్తారు. వర్క్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, మనం చేసుకుంటాం, ఓహో ఇదేనేమోలే వర్క్ అని. నేను కూడా అట్నే చేసుకున్నాను, 20 రోజులు చేసుకున్నాను నేను వర్క్. అదెంతసేపు, ఒక 10-15 నిమిషాలు అంతే వర్క్, అయిపోయింది, ఓకేలా అంటాడు వాడు కూడా. మనం వాడికి పెట్టిన తర్వాత, ఓకే సార్ మీరు సూపర్ సార్, బాగా చేస్తున్నారు అని వాడు పొగడాలి కదా ఏదో ఒకటి. అట్లా చెప్తారు. అయిపోయిన తర్వాత 20 రోజుల తర్వాత కాల్ చేస్తే నో రిప్లై, ఫోన్లు స్విచ్ ఆఫ్, డబ్బులు ఏమంటే రెస్పాన్స్ ఇవ్వరు. సో ఈరోజు ఈ డేటా ఎంట్రీ టెలికాలింగ్ పేరుతో నాకు జరిగిన మోసము. సో లోకల్ యాప్లో కొన్ని జాబ్స్ ఈ విధంగా జరుగుతున్నాయని నేను చెప్పినాను కదా. ఈ రోజుకైతే ఈ వీడియోలు అంతే. కానీ చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అసలు మీరు డబ్బులు వేయకండి, డబ్బులు వేసిన తర్వాత అవి రిటర్న్ రావు, ఓకేనా. డబ్బులు వేయకముందే ఉండాలి. ఇన్ కేస్ మీరు ఏదైనా ప్రూఫ్లు వాళ్ళకి పెట్టింటారంటే, ప్రూఫ్లు పెడితే పోనివ్వండి, అవి మనం ఏం చేసుకోలేము, వాళ్ళు కూడా ఏం చేసుకోలేరు, అన్నీ జస్ట్ జిరాక్స్లే కదా, కాబట్టి ఏం కాదు. కానీ ఈ అమౌంట్ వరకు మాత్రం కనీసం 250-300 అడిగినా కూడా అసలు చేయకండి. ఈ రోజు అయితే ఈ డేటా ఎంట్రీ టెలికాలింగ్ ల్యాప్టాప్ ఫ్రీగా ఇస్తామన్న దాని గురించి ఈ వీడియోలో నేను ఈరోజు చెప్పినాను. నెక్స్ట్ రేపు వచ్చేసి ఈ తిరుపతిలో నాకు ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాల్ చేసి ఒకలాగా చెప్పారు, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేసి ఒకలాగా చెప్పారు. అది ఎంత దరిద్రంగా ఉంది అన్నది నేను రేపు ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఇట్లా ఒక 5-6 వీడియోలు డైలీ, అంటే నాకు జరిగిన మోసాలు, సో ప్రైవేట్ లోకల్ జాబ్లో ఏ విధంగా జరుగుతున్నాయి అనేది నేను డెఫినెట్గా రోజుకు ఒక వీడియో అయితే చేస్తాను. తప్పకుండా చూడండి, దీన్ని బట్టి మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. నేను ఈరోజు డేటా ఎంట్రీ టెలికాలింగ్ చెప్తే రేపు మీకు ఇలాంటి కాల్ ఏదైనా వచ్చిందంటే మీరు జాగ్రత్త పడతారు. కానీ డేటా ఎంట్రీ టెలికాలింగ్ పర్పస్ మీద కాకుండా ఇంకొక పర్పస్ మీద మీకు ఏదైనా కాల్ చేశారనుకోండి, అప్పుడు మీకు తెలియదు కదా. నేను మళ్ళీ దాని మీద ఇంకొక వీడియో చేస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ఏది. అప్పుడు మీరు డబ్బులు కట్టింటారు, మీకు డబ్బులు లాస్ అయిపోయింటారు, ఆ తర్వాత మీరు తెలుసుకొని ఏం చేస్తారు చెప్పండి. సో అందుకని డైలీ ఒక
వీడియో చేస్తాను. అది కూడా నాకు జరిగిన మోసాలు దగ్గర దగ్గర 10 మోసాలు అయితే జరిగినాయి. అన్నిటి గురించి డైలీ ఒక వీడియో అయితే చేస్తాను. తప్పకుండా చూడండి. వాటిని చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఓహో ఈ జాబ్ ఇలాంటిదేనా అని. కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడండి. లోకల్ యాప్ జాబ్స్ ట్రూ ఆర్ ఫేక్, లోకల్ జాబ్స్ ఫేక్ ఆర్ ట్రూ. నెక్స్ట్ వచ్చేసి లోకల్ యాప్ జాబ్స్ ఫేక్ ఆర్ రియల్. ఓకేనా? ఈ లోకల్ యాప్ జాబ్స్ తెలుగు అని కొట్టారనుకోండి, ఖచ్చితంగా మన వీడియోలు, అంటే నేను చేసిన వీడియోలే దగ్గర దగ్గర 5 వీడియోలు వస్తాయి. తప్పకుండా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. అందులో 2 వీడియోలు వచ్చేసి నేను ఇప్పుడు వరకు చెప్పిన కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీతో నేను చాటింగ్ చేసిన హిస్టరీ ఏదైతే ఉంటుందో, అంటే వాళ్ళు నన్ను డబ్బులు అడగడము, వాళ్ళు నాకు వర్క్ ఇది అని చెప్పడము, ఇదంతా చాటింగ్ హిస్టరీ ఒక వీడియో పెట్టినాను. అలాగే వాళ్ళు నాకు కాల్ చేసి ఏ విధంగా మాట్లాడారో ఆ కాల్ హిస్టరీ కూడా ఒక వీడియో చేసి పెట్టినాను. సో తప్పకుండా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. రేపటి నుంచి ఈ రోజు ఒక లోకల్ జాబ్లో ఒక జాబ్ మోసం గురించి అయిపోయింది. రేపు ఇంకొక జాబ్, ఆ తర్వాత ఇంకొక జాబ్, ఇట్లా డైలీ నాకు జరిగిన మోసాల గురించి అన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఓకేనా? సో తప్పకుండా ఎవరు మోసపోకండి. కింద మెసేజ్ కూడా పెట్టండి మీకు ఎలాంటి కాల్స్ వచ్చాయని అన్నది. తర్వాత ఆ కాల్స్ వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారన్నది కూడా మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు కామెంట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ వీడియో మీ తర్వాత ఎవరైనా చూసారనుకోండి, వాళ్ళకి కింద కామెంట్లో చూస్తారు. కింద కామెంట్లో చూసినప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన కంపెనీ కాకపోయినా కూడా మీరు ఏ విధంగా మోసపోయారో అది కూడా కామెంట్ చేశారనుకోండి. సో అదే కామెంట్ని ఇంకొకరు చదివినప్పుడు వాళ్ళకు కూడా ఇలాంటి మోసం మీద జరగబోతుంది అని తెలిస్తే మాత్రం వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. సో మన వీడియో చూడొచ్చు, ఎన్ని కామెంట్స్ పాజిటివ్గా ఉన్నాయంటే. మోసపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, నా వీడియోస్ చూసి మోసపోకుండా జాగ్రత్త పడిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో కాబట్టి ఎవరైనా సరే రేపటి నుంచి మన వీడియోస్ కంటిన్యూగా వస్తాయి, చూస్తూ ఉండండి. మీరు కూడా ఎవరు కూడా మోసపోకండి. దయచేసి ఎవరికి డబ్బులు కూడా కట్టకండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్ ఆల్.